హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఓటింగ్ పోల్ గురించి మెయిన్ గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే వచ్చేసి ఇద్దరు గెస్ట్లు అయితే హౌస్ లోకి ఎంటర్ అవబోతున్నారు. అది ఎవరు ఏంటి అన్న దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. డే 66 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 కమాండర్స్ వర్సెస్ క్వీన్స్. ఈ థీమ్ స్టార్ట్ అయిన వెంటనే నాకు అర్థమైంది బిగ్ బాస్ కింగ్డమ్ ఎప్పుడో పడిపోయింది కదా, వీళ్ళెందుకు మళ్ళీ బోర్డు పెట్టి మరీ లేపాలని ట్రై చేస్తున్నారు. ఆ రాజ్యం ఎప్పుడో ఆ రాజ్యం కూలిపోయి 66 రోజులు అవుతుంది. అది బిగ్ బాస్ కూడా తెలీదు. అది తెలియకుండానే వాళ్ళు రాసేసి స్క్రిప్ట్లు ఏదేదో చేయాలి, ఎలాగైనా సరే ప్రజల్ని మనల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు శత విధాలుగా ట్రై చేస్తున్నా కూడా బయట జనాల్లో వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒక్కరు కూడా కంటెంట్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు సరే కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్ విషయం పక్కన పెట్టేస్తే విన్నర్ క్యాండిడేట్ కూడా ఒక్కరు కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి. ఆ క్వాలిటీ ఇక్కడ హౌస్ లో ఎక్కడో కొంతమందికి మాత్రమే ఉంది. మెయిన్ అసలు విన్నరు 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 అని చెప్పేసి బయట తెగ నడుస్తున్న పేరుకి మాత్రం స్పోర్టివ్నెస్ అనేది లేదు. అది ఎవరు ఏ సందర్భంలో నాకు అనిపించింది ఇవాళ ఎపిసోడ్ లో అసలు ఏం జరిగింది, నా ఒపీనియన్ ప్రతి ఒక్కటి కూడా నేను మీతో క్లియర్ గా చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే మనం గెస్ట్లు ఎవరు మాట్లాడేసుకుందాం, ఓకేనా? సో ఆ గెస్ట్లు ఎవరంటే ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో వాళ్ళు జస్ట్ అంటే ఇంకా ఎవరు రాజయ్యారు ఎవరు రానయ్యారు అన్న దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము. సో ఈ లాస్ట్ ఇంకొక కొన్ని సెకండ్స్ లో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అన్నక ముందు స్టవ్ ఆఫ్ అయిపోయింది. స్టవ్ ఆన్ అవ్వలేదు. అందరూ గమనించారు కదా, ఎందుకనంటే బిగ్ బాస్ గ్యాస్ ఆఫ్ చేశారు. స్టవ్ కి గ్యాస్ ఆఫ్ చేయడానికి వచ్చే గెస్ట్లకి కనెక్షన్ ఏంటని అనుకుంటారా? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు షెఫ్స్ కాబట్టి. సో ఆ ఎంటర్ అవుతున్న ఇద్దరు షెఫ్స్ ఎవరంటే ఒకరు సంజయ్ గారు అండ్ అలాగే వచ్చేసి ఇంకొకరు ప్రణవ్ అంట. షెఫ్ ప్రణవ్, ఈయన నాకు తెలియదు కానీ సంజయ్ గారు తెలుసు అని అనుకుంటాను, ఫోటో చూసి గుర్తుపడతాను. సో అండ్ అలాగే వచ్చేసి అంటే కుకింగ్ కోసం మాత్రమే, అంటే వాళ్ళు కుక్ చేసి వీళ్ళకి పెడతారా లేకపోతే ఆల్రెడీ కుక్ చేసి తీసుకొస్తున్నారా అనేది మనకి రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సీజన్ మొత్తం హింట్సే, ఇది మటు ఫిక్స్ అయిపోండి. ఎవరు హౌస్ లోకి వచ్చినా హింట్స్ వెళ్ళాల్సింది. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ అర్థం కావట్లా. ఇమాన్యుయల్ ఫస్ట్ మెయిన్ గా ప్రతి ఒక్కరిలో కూడా అక్కడ ఉన్న అందరిలో కూడా ఇమాన్యుయల్ ఒక్కడికే గేమ్ అర్థమైంది అని చెప్పేసి మనము పిచ్చి ఊహల్లో ఉన్నాం ఫస్ట్ నుంచి. కానీ అసలు మెయిన్ విషయం ఏంటంటే ఇమాన్యుయల్ కి గేమ్ ఎలా అర్థమైందంటే ఎలా సేఫ్ గా ఆడాలి, ఎలా ప్రతి వీక్ ని బ్యాలెన్స్ చేస్తూ రావాలి, ఎలా ఆడియన్స్ ని మన వైపుకి తిప్పుకోవాలి. నామినేషన్స్ లోకి వెళ్ళకపోయినా ఒకవేళ నామినేషన్స్ లోకి వెళ్ళినా కూడా కళ్ళు మూసుకొని ఇమాన్యుయల్ కి ఓటేసేలాగా ఎలా చేసుకోవాలి అన్న ప్రీ ప్లాన్డ్ గా ఇమాన్యుయల్ హౌస్ లోకి అడుగు పెట్టాడని చెప్పేసి మనకు కొన్ని వారాల తర్వాత ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి మనోడు అర్థమైంది. సో అప్పటి వరకు మనం కూడా కలుగుడ్డలు అని అనుకోవాలి. ఎందుకంటే అంత గుడ్డిగా చూస్తాం గేమ్, అంత గుడ్డిగా నమ్మేసాము. అండ్ అలాగే నామినేషన్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ వీడియోస్ 2 days నుంచి వీడియోస్ పెట్టలేదు కాబట్టి సో నామినేషన్స్ విషయం ఒక చిన్నగా మాట్లాడేస్తాను. అదేంటంటే అందరూ ఇమాన్యుయల్ కి ఇమ్యూనిటీ అవసరమా వద్దా అని అంటే నాకు అర్థమైంది అక్కడ ఇమాన్యుయల్ తప్పే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ క్యాప్టెన్ కి ఇమ్యూనిటీ ఆ వీక్ పవర్ తీసేసి మీరు ఇమాన్యుయల్ ని క్యాప్టెన్ ని ఈ వీక్ నామినేషన్ లో పెట్టొచ్చు క్యాప్టెన్ ని కూడా అన్న హక్కు హౌస్ మేట్స్ కి ఇస్తే ఈ గొర్రెలందరూ కలిసి వెళ్ళి ఇమాన్యుయల్ కి ఇమ్యూనిటీ కావాలి, బెస్ట్ ప్లేయర్ అన్న ఒక దాని మీద బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళ ఆన్సర్స్ చేశారు. కానీ ఒక్కరైనా ఒక్కరైనా అంటే కరెక్ట్ గా ఆలోచించింది బర్నీ గారు అనే నేను అనుకున్నాను. అండ్ గౌరవ్ కి తనుజకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాల. ఆ సోది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ మీకు ఎపిసోడ్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఆ ఎపిసోడ్ అయిపోయి 2-3 రోజులు కూడా అవుతుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ల్యాగ్ చేయకుండా చిన్న మాట నా నుంచి ఏంటంటే ఇతను ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు, స్ట్రాంగ్ ప్లేయర్, బాగున్నాడు, అతను నామినేషన్స్ లో అవసరం లేదు అన్న పాయింట్ ఆలోచించారు. కానీ ఒక బర్నీ గారు తప్ప మిగతా వాళ్ళు అన్న పాయింట్ ఆలోచించారు. కానీ గౌరవ్ని కూడా పక్కన పెడదాం, ఆ మిగతా వాళ్ళందరూ ఈ పాయింట్ ఆలోచించలా. అరే ఇంత స్ట్రాంగ్ ప్లేయరు దట్టు ఇన్ని వీక్స్ గా నామినేషన్స్ లో రాలేదు, ఒకసారి నామినేషన్స్ లోకి వెళ్ళి రావాలి కదా, మనందరం కూడా నామినేషన్స్ లోకి వెళ్ళి జనాల్లోకి వెళ్ళే కదా వాళ్ళ మనసులో గెలిచి వస్తున్నాము. సో మనం కూడా ఇతను ఎలాగో సేఫ్ ఆడుతున్నాడు, మనమైనా సరే ఇతన్ని నామినేషన్స్ లో పెట్టాలి అన్న ఒక ఆలోచన అసలు మెయిన్ గా ఎప్పుడూ లేనిది. క్యాప్టెన్ కి ఇమ్యూనిటీ పవర్ లేకుండా చేయడం ఏంటి బిగ్ బాస్ అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ కావాలని నొక్కి వేసేసారు. అక్కడ నాకు అర్థమైంది, నిజంగా అర్థమైంది పాపం ఇమాన్యుయల్ తప్పే లేదు. అతని సేఫ్ గేమ్ ని కూడా సపోర్ట్ చేస్తున్న ప్లేయర్స్ లోపల ఉంటే ఇంకా అతను మాత్రం ఏం చేస్తాడు, ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ ఐటమ్స్ తో కంపేర్ చేసి హింట్స్ ఇవ్వడానికి వచ్చారు వీళ్ళిద్దరు షెఫ్స్, సంజయ్ గారు ఇంకా ప్రణవ్ గారు. ఏ ఫుడ్ ఐటమ్ తో ఎవరెవరిని కంపేర్ చేసి వాళ్ళకి హింట్స్ ఇస్తారో, వీళ్ళల్లో ఎంతమంది దాన్ని క్యాచ్ చేసి వాళ్ళ గేమ్ ని మెరుగుపరుచుకుంటారో అన్నది మనం రేపటి నుంచి చూడాలి. సో ఇప్పుడు మన రాజ్యం గురించి మాట్లాడుకుందాం, లాస్ట్ లో ఓటింగ్ పోల్ మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో
మార్నింగ్ సాంగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఫన్ గా జరిగింది. అండ్ అలాగే అందరూ డ్యూటీ ఎక్కేశారు. ఆ తర్వాత తనూజ, ఆ తర్వాత రితు ఇంకా ఇమాన్యుయల్ ఫన్ జరుగుతూ ఉంటే కళ్యాణ్ రాజా వారు దివ్యారాణిని అంటున్నారు, అడిగారు అక్కడ సరసాలంట అని చెప్పేసి కళ్యాణ్ అంటూ ఉన్నారు. కళ్యాణ్ రాజా వారు దివ్యారాణి వారితో అంటూ ఉన్నారు. సో అంటే ఏం జరుగుతుంది అక్కడ ఇమాన్యుయల్ కి ఇంకా రితు రాణికి మధ్యలో అంటే కొద్దిగా ఫన్ గా జరిగింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ అయితే ఆడుకున్నారు, రాజు రాణి వీళ్ళందరూ ఆడుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి ప్రజా సుమన్, ప్రజా ఇమాన్యుయల్, ప్రజా భరణిని ఒక ఆట ఆడుకున్నారు. ఇల్లు రాణి ఇంకా రాణులు ఇంకా రాజు వీళ్ళైతే వాళ్ళని రఫ్ ఆడిచ్చేశారు. ఇంకా ఇక్కడ ఓవరాల్ గా చూస్తే ఏంటంటే నాకు ప్రజా గౌరవ్ ఎక్కడ కనిపించలా ఇవాళ అంతగా. లాస్ట్ ఎక్కడో కనిపించాడు మనోడు మధ్యలో. ఈ ప్రజలతో ఫన్ చేస్తున్న ఈ యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే జరిగాయో వీటిల్లో ఎక్కడా కూడా గౌరవ్ ని ఇన్వాల్వ్ చేయట్లా. నాకు అర్థమైంది ఏంటంటే గౌరవ్ కి బిగ్ బాస్ కాదు, మెయిన్ గా ప్లేయర్స్ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే అతని ఫిట్నెస్ కి, అతని బాడీకి, ఇంకా అతని గట్స్ కి ఫిజికల్ టాస్క్లు పెట్టాలి, కానీ ఇలాంటి టాస్క్లు పెడితే ఎవరు ఏమాత్రం పర్ఫామ్ చేయలేదని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఈ టాస్క్ మ్యాటర్ లో కూడా నేను మధ్యలో మీకు ఒక చిన్న మ్యాటర్ చెప్తాను వినండి. ఆ తర్వాత వచ్చేసి తనూజాకి స్పోర్టివ్నెస్ లేదు అని నాకు ఇక్కడ అర్థమైంది. ఇదే నేను చెప్పింది. విన్నర్ 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 అని బయట ఎగురుతున్నారు. ఆ విన్నర్ సరే, విన్నర్ అయితే ఓకే, తన కష్టంతో తను ఫస్ట్ వీక్ నుంచి చాలా పడింది, ఒడిదుడుకులు చూసింది, అన్ని విధాలుగా చూసింది. ప్రతి వీక్ ఆల్మోస్ట్ తనూజ ఎవ్రీ వీక్ నామినేషన్స్ లో ఉంటూనే ఉంటుంది. అలాగే జనాలు కూడా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఓటింగ్లు ఎలా పడుతున్నాయి ఏంటి అన్న విషయం పక్కన పెడితే, ఎంత ఫేక్ ఓటింగ్స్ పడినా, ఎంత పిఆర్ సపోర్ట్లు హెవీగా ఉన్నా కూడా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఏదో ఒక వీక్ పడక తప్పదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం తనూజ పుట్టస్వామి ఓటింగ్ ఎక్కడ కిందకి పడలా. అంత ఇదిగా జనాలు సపోర్ట్ చేస్తుందంటే మేబీ తన గేమ్ బాగా నచ్చుంటది. కానీ విన్నర్ అయితే మంచిదే, ఓకే కాదల్లా, కానీ స్పోర్టివ్నెస్ అనేది ఎక్కడ కనిపించట్లా తనూజాలో. అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ తప్పు ఎవరిది అన్నది ఇంకా మీరే చెప్పాలి. చూడండి, జస్ట్ నార్మల్ గా ఏదో ఫన్నీగా అక్కడ జరుగుతూ ఉంటే ఎవరు రాణిలు ఇద్దరు ఇంకా రాజా గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో చిన్నగా వాళ్ళతో ఆడిస్తూ ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనకి ఇంత పెద్ద బీబీ కింగ్డమ్ అని చెప్పేసి ఇన్ని ఇచ్చి, మనకి ఇట్లా షాల్వాలు ఇచ్చి కప్పుకోమని చెప్పేసి ఇన్ని చేసినప్పుడు బిగ్ బాస్ మన జనాలు కంటెంట్ ఇవ్వాలి కదా. సో అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే అలా ఏదో సంథింగ్ ఫన్నీగా జరుగుతూ ఉంటే పవన్ జస్ట్ తనూజాని వీపు మీద ఊరికి అలా అన్నాడు, ముందుకెళ్ళు అనేసి. దానికి తనూజ, నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు, నువ్వు ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తున్నావు, నేను గనక అక్కడ రైజ్ అవ్వకుండా ఉండుంటే నువ్వు నన్ను కింద పడేసేవాడివి, నువ్వు నన్ను కింద తోసేసేవాడివి, ఇన్ని చెప్తూ ఉంటే పాపం పవన్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి పడ్డాడు. సో ఇంకొకసారి ఏంటంటే నేనేం చేయకుండానే నేను ఇన్ని మాటలు పడాలని చెప్పేసి పవన్ బాగా రేజ్ అయ్యాడు. మంచి డిఫెన్స్ అని నాకు అనిపించింది నిజంగా. అక్కడ ఏంటంటే అరే ఇప్పుడు పవన్ నన్ను ఎందుకు అలా అన్నాడు, ఇన్ని వీక్స్ గా పవన్ ఇప్పుడే నాతో బిహేవ్ చేశాడు, అలాగా ఎందుకు ఇలా ఊరికి అలా అండం కానివ్వండి ఏదైనా సరే ఎందుకు అన్నాడు, అసలు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది, ఫన్నీగా అతను ఏమన్నా మనసులో ఏదో విధంగా చేశాడా, లేదు కదా, పవన్ గురించి అందరికి తెలుసు కదా, ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అవడం, తనూజ ఎందుకు అంత ఓవర్ చేయడం అని చెప్పేసి నాకు అనిపించింది. నిజంగా అది అసలు కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ప్రతి వారం తనూజాలో పాజిటివ్స్ చూస్తున్నాం, నెగిటివ్స్ చూస్తున్నాం. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, గత 2 రోజుల గేమ్ చూసుకుంటుంటే, నేను ఎపిసోడ్స్ అయితే చూస్తున్నా, వీడియోస్ పెట్టట్లేదు అంటే ఎపిసోడ్స్ అయితే చూస్తున్నాను, కానీ గత 2 రోజులుగా జరుగుతున్న ఒక చిన్న విషయం ఏంటంటే కళ్యాణ్ని పాజిటివ్ గా చూపిస్తున్నారు, తనూజ నెగిటివ్ గా చూపిస్తున్నారు. ఎందుకంటే 90% విన్నర్ రన్నర్ కళ్యాణ్ వర్సెస్ తనూజ మధ్యలోనే జరగబోతుంది. ఇది మాత్రం ఫిక్స్. ఎక్కడైనా మార్పులు జరుగుతాయా ఫ్యామిలీ సెంటర్ అయిన తర్వాత నుంచి అనేది మనం నెక్స్ట్ చూడాల్సిందే. ఇప్పుడల్లా మనకి ఏ ఊహ ఉండదు. ప్రస్తుతానికి బయట ఉన్న టాక్ హౌస్ లో జరుగుతున్న దాని ప్రకారం చూసుకుంటే తనూజ వర్సెస్ కళ్యాణే ఉండబోతుంది లాస్ట్ ఫినాలే టాప్ 2 లో అని చెప్పేసి నా గట్టి ఫీలింగ్, బయట జనాలు గట్టి ఫీలింగ్ కూడా. సో ఆ పరంగా ఏంటంటే ఈ బిగ్ బాస్ టీము ఎలా చేస్తున్నారంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా, ఇంకా ఇన్ని వారాలుగా తనూజకు హైప్ ఇస్తూ వచ్చాం కదా, ఇంకా తనూజాని తగ్గించి మనం కళ్యాణ్కి హైప్ ఇవ్వాలి. సో వీళ్ళిద్దరి మధ్యలోనే మనం పెట్టాలి, ఇక్కడ గెలుపు ఓటములు పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్యలోనే మనం పెట్టాలి, కంటెంట్ కూడా అలా బాగా పోద్ది అన్న రీతిలో ఆలోచించి బిగ్ బాస్ టీమ్ అయితే ఈ ఆలోచనతో 2 రోజులుగా తనూజ తప్పు లేకపోయినా తనూజ నెగిటివ్ చేస్తూ, అండ్ అలాగే కళ్యాణ్ తప్పు ఉన్నా కూడా కళ్యాణ్ని పాజిటివ్ గా చూపిస్తూ ఉన్నారు గత 2 ఎపిసోడ్స్ గా. ఇవాళ ఎపిసోడ్ లో నేను అది ఎక్కడ గమనించలేదు, కానీ నేను అబ్జర్వ్ చేసింది మాత్రం తనూజకి స్పోర్టివ్నెస్ లేదు అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మరో యుద్ధానికి ప్రకటించారు. ఇదే ఆఖరి యుద్ధం అని అన్నారు. అది ఎవరికంటే ప్రజలకు అని చెప్పేసి అనమాట. అండ్ టాస్క్ పెట్టారు, నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు అన్న టాస్క్ అయితే పెట్టారు. నిఖిల్ అండ్ పవన్, గౌరవ్ అండ్ భరణి గారు, నిఖిల్ ఇంకా పవన్ వీళ్ళిద్దరు కమాండర్స్ వర్సెస్ ప్రజలు అనేది జరిగింది ఇక్కడ. ఎందుకంటే
కమాండర్స్ వాళ్ళ స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి గెలవాల్సిన టాస్క్. అలాగే ఈ భరణి గారు ఇంకా గౌరవ్ వీళ్ళిద్దరు ప్రజలు కదా, వీళ్ళిద్దరు కనుక గెలిచారంటే వీళ్ళిద్దరిలో ఒకరు కమాండర్ అయ్యే ఛాన్స్ ఉంటది, లేదా ఇద్దరు కమాండర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. సో ఆ విధంగా డిజైన్ చేయబడింది ఈ టాస్క్. ఆ తర్వాత దీనికి సంచాలకులు వచ్చేసి రాణి దివ్య గారు అండ్ నెక్స్ట్ రాణి రీతు గారు అయితే కమాండర్ పవన్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా పవన్ కే సపోర్ట్ చేస్తారు. సో దట్స్ గుడ్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఎన్ని నెగటివ్స్ వచ్చినా ఎన్ని పాజిటివ్స్ వచ్చినా కూడా ఎవరి మాటలు పట్టించుకోకుండా నాకు ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే మేము మారిపోలేము. ఎందుకంటే మా మనస్ఫూర్తిగా ఉన్న ఫీలింగ్ ని మేము ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం. అది ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఎఫెక్షన్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మమ్మల్ని అంటున్నారన్న వెంటనే మా ఫీలింగ్స్ ని మేము చంపుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మేమే తప్పుగా ప్రవర్తించట్లేదు అని చెప్పేసి అయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తూ ప్రతి ఎపిసోడ్ లో వాళ్ళిద్దరు దాన్ని ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు. నాకైతే అది టూ గుడ్ అనిపించింది, వేరే లెవెల్ అని అనిపించింది నిజంగా కూడా. ఆ తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి ఇమాన్యుయల్ గౌరవ్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ విన్నర్స్ వచ్చేసి నిఖిల్ అండ్ పవన్. అసలు పవన్ అండ్ నిఖిల్ గేమ్ లో అండర్స్టాండింగ్ కానివ్వండి అండ్ అలాగే వాళ్ళ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో ఆ మాటల్లో బ్యాలెన్స్ చేసుకోవడం అండ్ ఆ గేమ్ ని అండర్స్టాండ్ చేసుకోవడము, ఒకరి మాట ఒకరు వినడము నాకైతే చాలా బాగా అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే వచ్చేసి అయినా మంచి ఫిజికల్ టాస్క్లు పెడితే బాగుండేది. ఈ చప్రీ టాస్క్లు ఇవన్నీ నాకు తెలిసి క్యాప్టెన్సీ కోసం అండ్ అలాగే వచ్చేసి ఇమ్యూనిటీ కోసం మెయిన్ గా ఈ చిన్న ఇవన్నీ టైం పాస్ కి పెట్టే టాస్క్లు, నిజంగా క్యాప్టెన్సీ పెట్టే టాస్క్లు అసలు ఇవి కాదు. నిజంగా చెప్తున్నా, ఎక్కడైనా సరే ఫిజికల్ టాస్క్లు హెవీగా పెట్టారంటే ఈ క్యాప్టెన్సీకి ఇలాంటి వాటికి హెవీగా పెడితేనే ఎవరు కేపబుల్ ఎవరు దానికి అర్హులు అన్నది కరెక్ట్ గా తేలిపోద్ది అక్కడ. అంతవరకే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇలా డెసిషన్ అంతా వాళ్ళదే ఉంటుంది. మనకు అనిపించిన వరకు మనం చెప్పుకోవడమే, ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అన్న రీతిలో. కానీ ఏది కూడా మన ఊహకి అందరి విధంగా ఉంటది అని ప్రోమోల్లో తెగేసేసారు. సీజన్ 9 ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు. కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఊహకి అందేది కాదు. మన ఊహ ఇక్కడ ఉంటే కనీసం ఇక్కడ కూడా ఉండట్లా, అక్కడ ఏ టాస్క్లు కానీ కంటెంట్ కానీ. ఆ విధంగా అయితే ప్రతి ఎపిసోడ్ లో అప్సెట్ అవుతూనే వస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆ తర్వాత వచ్చేసి కమాండర్స్ గా వాళ్ళ స్థానాన్ని నిలుపుకున్నారని చెప్పేసి బిగ్ బాస్ అయితే కంగ్రాచులేషన్స్ చెప్పారు. అండ్ గౌరవ్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి రివ్యూ స్టార్ట్ చేశాడు. ఏమన్నా ఇంత జరిగితే చాలు వచ్చేస్తున్నాడు, మైక్ ఇలా పెట్టుకొని కెమెరా దగ్గరకు వచ్చేసి బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి ఇలా మాట్లాడేస్తూ అతని రివ్యూస్ అయితే అతను ఇచ్చేస్తున్నాడు. మనందరి రివ్యూస్ సంగతి పక్కన పెడితే హైలైట్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ గురించి, బిగ్ బాస్ లో ఉన్న ప్లేయర్స్ గురించి రివ్యూస్ ఇచ్చే ఒక అతను బిగ్ బాస్ హౌస్ లోనే ఒక ప్లేయర్ గా తిరుగుతున్నాడు ముసుగు వేసుకొని అని చెప్పేసి ఎవరికి తెలియట్లా. మేబీ నాకు అనిపించింది. అండ్ ఆ బిగ్ బాస్ కూడా మేబీ ఈ వీకెండ్ లో నాకు సార్ మాట్లాడతారని అనుకుంటున్నా. ప్రతి దానికి ఎందుకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు గౌరవ్, అదే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి. ఇంతకీ గౌరవ్ మాట్లాడింది ఏంటంటే కెమెరా ముందు ఏమని మాట్లాడంటే భరణి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇమ్యూనిటీ పోయింది, చాలా ఈజీ టాస్క్ ఇది అని అంటున్నాడు గౌరవ్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఆయనకున్న స్ట్రెంగ్త్ కి ఆయనకున్న ఫిట్నెస్ కి కూడా అది చాలా ఈజీ టాస్కే. కానీ బ్యాలెన్సింగ్ అన్నది డెఫినెట్ గా అటు ఇటు అవుతూ ఉంటది. దాన్ని మనము అంటే తీసుకోవాలి కదా నార్మల్ గా. ఇప్పుడు సరే వదిలేయండి ఈసారికి పోయింది, బట్ మనం 100% ట్రై చేసాం కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుకొని ఉంటే బాగుండు, గౌరవ్ ఇలా ఫీల్ అయి ఉంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అతను క్యాప్టెన్ అయ్యాడు కదా, ఆల్రెడీ ఇమ్యూనిటీతో ముందుకు వెళ్తున్నాడు, వస్తూనే ఉన్నాడు ఏదో విధంగా. కాకపోతే ఇమ్యూనిటీ మనకి డెఫినెట్ గా కావాలి అన్న ఒక ఇది ఉంటది డెఫినెట్ గా ఏ ప్లేయర్ కైనా సరే. కానీ అక్కడ ఏంటంటే గౌరవ్ కొద్దిగా మెచ్యూర్డ్ గా ఆలోచింటే బాగుండేది. ఎందుకంటే భరణి గారి మీద అలా మాట్లాడడం ఏంటంటే ఆయన 100% ఆయన ఇచ్చారు, కానీ ఏంటంటే బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటది కొన్నిసార్లు, బ్యాలెన్స్ అవుతూ ఉంటది కూడా కొన్నిసార్లు. అలా అనుకుంటే నిఖిల్ వల్ల కూడా 2-3 సార్లు పడింది. కానీ పవన్ అలా అనుకోవచ్చు కదా, పవన్ ఎందుకు అలా అనుకోకుండా అలా కాదు గౌరవ్ నువ్వు రోప్ ని అలా కాదు నిఖిల్ నువ్వు రోప్ ని మెల్లిగా దాటు, దాన్ని స్మూత్ గా హ్యాండిల్ చేయి, మెల్లిగా దాటు, నువ్వు స్పీడ్ గా నువ్వు బలం పెడుతున్నావు రోప్ పైన, అలా పెట్టొద్దు అని చెప్పేసి స్మూత్ గా చెప్పుకుంటూ వచ్చాడు పవన్. అలాగే ఇక్కడ నిఖిల్ కూడా విన్నాడు. కానీ నిఖిల్ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే పవన్ అరిచి ఉండేవాళ్ళేమో. అది మెయిన్ ఏంటంటే ఇద్దరు గేమ్ ఆడేటప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ పైన ఉంటది కదా. సో అక్కడ ఏంటంటే గౌరవ్ తనంతట తానే బెస్ట్ అని ఫీల్ అవ్వడం అది ఏదైతే ఉంటుందో దాని ఓవర్ కాన్ఫిడెన్స్ గా కూడా మనం అనుకోవచ్చు. మేబీ ఒకరికి చెప్పడం కాదు, మనం కూడా కరెక్ట్ ఉండాలి అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. గౌరవ్ ప్రతిసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటూ ఉంటాడు దివ్యాని ఇంకా భరణి గారిని. సో ఇక్కడ గౌరవ్ కూడా చాలా ఈజీ టాస్క్ నేనైతే చేసేస్తాను అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ గా చేస్తున్నాడు. అదే కనుక గౌరవ్ వల్ల పడుంటే మేబీ భరణి గారు మాట్లాడుండే వాళ్ళు కాదేమో అని నాకు అనిపించింది. సో ఆ విధంగా ఆలోచించుంటే బాగుందని నాకు అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఇంతటితో ప్రజలకు ఇమ్యూనిటీ పొందే అవకాశం
అవకాశం అయిపోయింది అని అన్నారు బిగ్ బాస్. ఇంకా ప్రజల్లాగే మిగిలిపోతారని చెప్పేసి. ఇమాన్యుయల్ ఓవర్ యాక్షన్ నాకు తెలియక అడుగుతాను. ఇమాన్యుయల్ ఆల్రెడీ క్యాప్టెన్ లో ఉన్నాడు. ఆ క్యాప్టెన్ సంగతి పక్కన పెడితే క్యాప్టెన్ కూడా తీసేసి నామినేషన్ లో పెట్టానంటే ఎవరు నామినేట్ కూడా చేయలేదు. ఈ వీక్ అంతా ఇమ్యూనిటీలో ఉన్నాడు. మేబీ నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా ముందుకు వెళ్ళొచ్చు ఏమో. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ క్యాప్టెన్ కూర్చుంటాడేమో, చెప్పలేము. అలా ఇన్ని ఫెసిలిటీస్ ఇమాన్యుయల్ తనని ఎవ్వరు తాకకుండా తన చుట్టూ కంచెను బాగా ఏర్పరచుకొని ఉన్నప్పటికీ కూడా ఇలా చిన్న చిన్న విషయాలు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తాడు నాకు అర్థం కాదు. కింద పడి దొల్లడం, అయ్యో అయిపోయింది అంతా అయిపోయింది అయ్యో అని దొల్లుతున్నాడు కింద పడి. నాకైతే ఓవర్ యాక్షన్ అనిపించింది నిజంగా. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కమాండర్స్ వర్సెస్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆట మొదలైందని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్యాకి రీతుకి పడింది. నేను రిస్క్ లో ఉండను అని అంటుంది రాణి దివ్య. ఎందుకంటే నేను ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాను, నా క్యాప్టెన్సీ గురించి పెద్ద ఆలోచన లేదు, కానీ నాకు ఇమ్యూనిటీ కావాలి. ఎందుకంటే దివ్యాకి అర్థమైపోయింది ఈ వీక్ నాకు ఇమ్యూనిటీ లేకపోతే నేను డెఫినెట్ గా బయటికి తరిమేస్తారని చెప్పేసి అర్థమైపోయింది దివ్యాకి. నిజంగా అమ్మాయి బిహేవియర్ చూస్తే ఎవరైనా సరే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవచ్చు అమ్మాయి అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా ఏ కాన్ఫిడెన్స్ తో ఆ హౌస్ లో నడుస్తుందో నాకైతే అర్థమే కావట్లేదు. నిజంగా ఆ అమ్మాయి చేసే చేష్టాలకి, మాట్లాడే మాటలకి, ప్రవర్తించే ప్రవర్తనకి ఎక్కడా కూడా ఇంకా నేను అసలు ఈ హౌస్ లో ఏం అనుకుని నేను ఉంటున్నాను అన్న ఒక క్లారిటీ లేకుండా, ఏమీ లేకుండా ఒక మనిషి కోసమే నేను చచ్చినా బతికినా మీకోసమే అన్నట్టు దివ్య ప్రవర్తిస్తుందని చెప్పేసి నా ఫీలింగ్. నిజంగా ఇదే జరుగుతుంది అక్కడ. మీరు ఏమైనా అనుకోండి, నేను నిజంగా మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. అది ఇంకో విషయం ఏంటంటే ఫైనల్లీ రాణి దివ్య గేమ్ లోకి అయితే దిగతాను అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత కమాండర్స్ నుంచి వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, చిట్టీలు వేశారు పాపం చిన్నపిల్లల్లాగా. ఇక్కడ పవన్ నిఖిల్ నేమ్స్ వచ్చినాయి ఆ చిట్టీలో. ఇంతకీ ఆ చిట్టీలు ఐడియా ఇచ్చింది ఎవరు? మన సంజన గారు. ఆవిడ సైలెంట్ గా ఉండరు. ఆవిడ చెయ్యి కాదు కదా, ఆవిడ ఏదైనా వస్తువు ఎత్తేయడానికి చెయ్యే కాదు, ఏదైనా పెంట పెట్టడానికి నోరు కూడా సైలెంట్ గా ఉండదు ఆవిడది. ఆ తర్వాత తనుజ అప్సెట్ అయిపోయింది పాపం. ఎగరేసి మరి ఆ చిట్టీల్లో నేమ్స్ రాసింది, అన్ని చేసింది పాపం. లాస్ట్ లో ఏంటంటే పవన్ నిఖిల్ నేమ్స్ వచ్చేసరికి అప్సెట్ అయిపోయింది. ఇంకా సైలెంట్ కూర్చోండి. తను చెప్తుంది అసలు ఈ చిట్స్ ఐడియా ఇచ్చింది ఎవరు అని చెప్పేసి. సంజన గారేమో పవన్ ని చూపిస్తాం, పవన్ ఏమో సంజన గారికి చూపిస్తా ఉన్నారు. ఇంకా అక్కడ తనుజ వచ్చేసి సరే ఆ చిట్టీల ఐడియా క్యాన్సిల్ చేసేసి ఇది వేద్దాం అంట, ఇలా అని ఇలా అంటే ఇది వేద్దాం పంట ఏంది సంథింగ్ ఏదో ఆ రాజారాణి వేద్దాం అని చెప్పేసి ఇలా చెప్పింది తనుజ. చెప్తే ఏమో లేదు మొత్తం క్యాన్సిల్, నేను తనుజానే వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పింది. అలా దాని తర్వాత సంజన గారు చెప్పారు నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా చిట్టీల ఆటకి, నువ్వే కదా రాసావు పేర్లు కూడా నీట్ గా, నువ్వు కూడా ఒక చిట్టిని తీసావు కదా అని చెప్పేసి ఇలా సంజన గారు అయితే కొద్దిగా ఫన్ గా చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఎయిమ్ ఫర్ క్రౌన్ అని చెప్పేసి పెట్టారనమాట. పవన్, నిఖిల్ అండ్ అక్కడ రాజు రాణులు వాళ్ళ మధ్యలో నుంచి దివ్య అయితే వచ్చింది ఆడడానికి. దివ్య సెలెక్ట్ చేసింది నిఖిల్ ని నాకు అనిపించింది. కానీ ఏంటంటే అదే పోటీ పడడానికి దివ్య నిఖిల్ ని సెలెక్ట్ చేసుకునింది. కానీ ఇక్కడ నాకు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయిందని నాకు అనిపించింది. ఆ తర్వాత ఏంటంటే సంచాలకు అయితే గౌరవం పెట్టారు. అండ్ నిఖిల్ ఇచ్చి పడేసారు టాస్క్. నిజంగా 100% కాదు 1000% ఎఫర్ట్స్ పెట్టి నామినేషన్స్ లో ఏదైతే మాట అన్నాడో ఈ వీక్ నేను డెఫినెట్ గా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను గేమ్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఈ వీక్ నాకు సరే నిఖిల్ కి క్లాప్స్ కొట్టి తీరాలి, అప్రిషియేట్ చేసి తీరాలి అని చెప్పేసి నాకు అనిపించింది. నిజంగా అనిపిస్తుంది హీ డిజర్వ్స్ టు బి అప్రిషియేటెడ్ ఫ్రమ్ నాగ్ సార్ అని చెప్పేసి నాకు నిజంగా అనిపిస్తుంది. అంత 100కి 1000% ఎఫర్ట్ పెట్టాడబ్బా. నిజంగా ఛాన్స్ వస్తే నిఖిల్ వదులుకోడు, 100% పెడతాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ మెయిన్ గా ఇక్కడ ఏంటంటే మీరు గమనించుంటే నిఖిల్ కి తనూజ ఇంకా గౌరవ్ సపోర్ట్ తప్ప ఎవరి సపోర్ట్ లేదు. అక్కడక్కడ పవన్ కూడా సపోర్ట్ చేశాడు. మిగతా హౌస్ అంతా దివ్యాకే సపోర్ట్, అందరూ దివ్యాకే సపోర్ట్ చేస్తున్నారు. అయినా సరే ఎక్కడ తగ్గకుండా నిఖిల్ తన 100కి 1000% ఎఫర్ట్స్ పెట్టి గెలిచాడు. నిజంగా నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఎవరికి ఎలాంటి టాస్క్లు ఇవ్వాలో అలాంటి టాస్క్లు ఇస్తే దే డెఫినెట్లీ ప్రూవ్ దెమ్ సెల్ఫ్ అని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ ఈ వీక్ నిఖిల్ క్యాప్టెన్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. కానీ ఇంకొక షాకింగ్ విషయం చెప్తా. సో ఇంకో విషయం వచ్చేసి ఫైనల్లీ నిఖిల్ గారు అయితే రాజు గారు అయిపోయారు. అండ్ నెక్స్ట్ దివ్య అయితే కమాండర్ అయిపోయింది. వీళ్ళందరి తర్వాత జరిగింది ఏంటంటే దివ్య బాగా ఫీల్ అయింది పాపం. బాగా ఫీల్ అయిపోయిన తర్వాత నిఖిల్ అంటే అనుకోని ఉంటది అనవసరంగా నిఖిల్ ని సెలెక్ట్ చేసుకున్నాను, అదేదో పవన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏదో దయాగునంత కొద్దిగా నన్ను సైలెంట్ గా వదిలేసి ఉండేవాడేమో. వీటి దగ్గర మరీ ఘోరంగా సరిగ్గా డ్రమ్ములు పెట్టేస్తాడు, వెళ్ళి త్వరగా డ్రమ్ములు వెళ్ళి పెట్టేస్తాడు, బాల్ తో అన్నిటిని కొట్టి పడేస్తాడు త్వరగా. వాళ్ళ అరుపులు వాళ్ళ చీరపు కనుక లేకపోతే దివ్య ఒక్క స్క్రూనే తిప్పుతా ఆగిపోయి ఉండేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది నిజంగా. ఆ తర్వాత వచ్చేసి నిజంగా ఫీల్ అయి ఉంటది అనవసరంగా తీసుకున్నాను నిఖిల్ ని అని చెప్పేసి. అక్కడే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించింది. మనకి ఇది సెట్ అవుతుంది, మనకి దీంతో మనం పోటీ పడగలుగుతాం అని అనుకుంటే దాన్ని మనం తీసుకోవచ్చు. కానీ
దా చూసుకుందాం అని అనుకుంటే మాత్రం ఇలాగే అవుతుంది. ఇది దేనికైనా దారి తీయొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకవేళ ఇమ్యూనిటీ రాకపోతే, ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతే ఈ టాస్క్ రిగ్రెట్ తనకి లైఫ్ లాంగ్ ఉంటుంది డెఫినెట్ గా నిఖిల్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు. కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు నిఖిల్. నాకైతే నిజంగా నిజంగా చాలా బాగా అనిపించింది. ఇవాళ హోల్ ఎపిసోడ్ లో నిఖిల్ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ సో ఓటింగ్స్కి వచ్చేద్దామా? షాకింగ్ చెప్తా, వరుసగా మాట్లాడుకుందాము. కానీ ఇందాకే మాట్లాడుకున్న ఒక విషయం, తనుజ పుట్టస్వామి ఎక్కడ పడట్లేదని, కానీ ఈ వారం పడింది. చూద్దాం. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ 10th వీక్ ఓటింగ్ అయితే ఫస్ట్ ఉన్నాడు మన కళ్యాణ్ పడాల. ఎలా పడుతున్నాయి స్వామి ఓట్లు బాబోయ్, నాకు అర్థం కావట్లా. గేమ్ లేదు ఈ వారం అంతా, ఏమీ లేదు, సైలెంట్ గా రాజయ్య కూర్చునేసాడు మనోడు. ఎలా పడుతున్నాయి ఓట్లు నాకు అర్థం కావట్లా. ఆ తర్వాత భరణి గారు ఈ వీక్ అంతా ఇంప్రూవ్ అయ్యారు ఆయన, నిజంగా చెప్తున్నాను. ఆ దివ్య వాళ్ళ సోది పక్కన పెట్టేస్తే అందరితో చీరప్ అవ్వడం కానీ, అందరితో మాట్లాడడం కానీ, టాస్క్ లో 100% ఎఫర్ట్స్ పెట్టడం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా. అండ్ అలాగే నాకు తెలిసినంతకి ఓట్స్ భరణి గారిని సెకండ్ ప్లేస్ లో ఎలా పెట్టాయంటే నామినేషన్స్ వల్ల అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మెయిన్ గా ఒకటి దివ్యాన్ని నామినేట్ చేయడం వల్ల అని చెప్పేసి. కానీ ఆయన సేఫ్ ఆడుండొచ్చు కదా, అది కూడా ఆలోచించండి. అది కూడా ఏంటంటే పాయింట్లెస్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తారు. మళ్ళీ ఆ సోది ఎందుకులేండి, డిస్టర్బ్ అయిపోతారు. థర్డ్ ఉంది తనుజ. థర్డ్ కి ఎందుకు పడిపోయింది అంటారు? ఎందుకంటే కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి జనాలు భావిస్తున్నారు కాబట్టి. కానీ ఇదే చెప్తున్నా, గత 2-3 రోజులుగా కళ్యాణ్ ని పాజిటివ్ గా చూపిస్తున్నారు, తనుజ నెగిటివ్ గా చూపిస్తున్నారు. కనీసం లైవ్ లో కూడా వేయట్లేదు ఈ క్లిప్స్. చాలా వరకు నిజంగా కూడా మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా గేమ్ ని అర్థం చేసుకుంటూ, ఒకవేళ తనుజ నిజంగా ఇలా చేసుండేదా కాదా అని చెప్పేసి తను ఇన్ని వారాలుగా మనం చూస్తున్నాం కదా, ఆ క్యారెక్టర్ ని డిసైడ్ చేసుకొని ఆ బిహేవియర్ ని మనం బేస్ చేసుకొని ఓట్ చేస్తే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ నెక్స్ట్ 4th ఉన్నాడు, ఎక్కడో ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చిన మన గౌరవ్ ఈ వీక్ తన గేమ్ ని అంచులంచులుగా ఎదుగుతూ 4వ ప్లేస్ లో చేరువయ్యాడు గౌరవ్. 100% ఎఫర్ట్స్ పెట్టి ఇంకా ఆడితే టాప్ 5 లో హీ డిజర్వ్స్ అని చెప్పేసి నాకు గట్టి ఫీలింగ్. అండ్ నెక్స్ట్ రితు కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఎమోషనే బాండే గేమే రండి చూసుకుందాం అని అంటుంది. రితు కూడా వేరే లెవెల్. అండ్ నెక్స్ట్ సంజన గారు యాజ్ యూజువల్. సంజన గారు ఎక్కడికి వెళ్ళరు, ఉంటే 5వ స్థానం లేకపోతే 4వ స్థానం, 1వ స్థానానికి అయితే వెళ్ళరు, అలానే లాస్ట్ లో కూడా రారు. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ గారు ఎందుకు ఇంత ఎన్నో స్థానంలో ఉన్నారు? సుమన్ గారు 7th ప్లేస్ లో ఉన్నారు. ఎందుకంటే గేమ్ కనిపించట్లా. ఆయనకి పొగడతలు ఎక్కువ అయ్యే కొద్ది గేమ్ తగ్గుతుందేమో అని నా ఫీలింగ్. ఉన్నది మాట్లాడుతున్నా, ఎందుకంటే ఆయనేం నేను అది పనిగా ఇదిగా మాట్లాడట్లేదు. కానీ ఈ వీక్ అంతా చూసుకుంటే సుమన్ గారు ఎందుకో కొద్దిగా డల్ అయ్యారని చెప్పేసి నా ఫీలింగ్. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ పక్కన పెడితే టాస్క్ లో కూడా కొద్దిగా ఆయన డల్ అయ్యారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దివ్య నిఖిత. ఇంకా లాస్ట్ 2 నేమ్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలా, చెప్తా. ఆ దివ్య నిఖిత లాస్ట్ లో ఉండాల్సిన అమ్మాయి కింద నుంచి 3వ ప్లేస్ లో ఉంది. అంటే మేబీ ఎలిమినేషన్ బిట్వీన్ కూడా జరగవచ్చు. ఇంకో 2 రోజుల టైం ఉంది, ఇంకో 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల్లో దివ్య నిఖిత ఎలిమినేటెడ్ అన్న వార్త కూడా రావచ్చు, చెప్పలేము. అండ్ నెక్స్ట్ డెమాన్ ఉన్నాడు కింద. ఎందుకు డెమాన్ అంత కిందకి వెళ్ళిపోయాడు నాకు అర్థం కావట్లేదు. టాప్ 3 లో ఉండాల్సిన వ్యక్తి ఎందుకు లీస్ట్ కి వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంకొక రీజన్ అయి ఉండొచ్చు, తను గేమ్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు ఈ మధ్య అని అనుకుంటే. 100% పెడుతున్నాడు, కానీ జనాలు డెమాన్ ని చూడట్లేదేమో అన్న ఫీలింగ్ ఒకటి. ఆ తర్వాత ఎలిమినేషన్ కి దగ్గరలో ఉన్నాడు నిఖిల్ నాయర్. రాజయ్యాడు, బానే ఉంది. ఈ వీక్ ఒకవేళ ఇమ్యూనిటీ వస్తే అతను సేఫ్, నిజంగా అతను సేఫ్. లేదు అని అంటే ఈ వీక్ 90% ఎలిమినేట్ అవ్వబోతున్నది నిఖిల్ నాయర్. సో చూసుకోండి, ఓట్స్ వేయండి, గేమ్ ని చూసి ఓట్ వేయండి. సో డెమాన్ పవన్ కి సపోర్ట్ చాలా అవసరం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో ఉన్న ఏకైక వ్యక్తి పిఆర్ సపోర్ట్ లేకుండా తనకి తానుగా పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తి డెమాన్ పవన్. తనకి సపోర్ట్ చాలా అవసరం, నిజంగా చెప్తున్నాను. తన నేటివ్ ప్లేస్ తణుకు నుంచి సపోర్ట్ తప్ప, ఇంకా తను ఉంటున్న హైదరాబాద్ నుంచి సపోర్ట్ తప్ప, ఇంకా ఏ మూల నుంచి డెమాన్ పవన్ కి ఒక పిఆర్ లేదు, ఏమీ లేదు. తనంతటా తానే తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వారం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో డెమాన్ పవన్ కి సపోర్ట్ చాలా అవసరం అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ ఇంకా నుంచి మన బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ కి అయితే గెస్ట్లు వస్తూనే ఉంటారు, ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. అండ్ అలాగే వచ్చే ప్రతి ఒక్కళ్ళు
బస్తా హింట్లు తీసుకొని వస్తారు. వాళ్ళు తేవడం గొప్ప కాదు హింట్స్, ఈ గొర్రెలు పడతారా లేదా అన్నదే ఇక్కడ మెయిన్ రీజన్. ఎందుకనంటే చెప్తారు వాళ్ళు బస్తా నిండా తీసుకొని వచ్చి నీకిది 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 అని చెప్పేసి ఇస్తారు. కానీ ఈ గొర్రెలు అబ్బా వీళ్ళు వచ్చారు అన్న ఊహలోనే ఉంటారు, కానీ వాళ్ళు మన కోసం ఏం చెప్తున్నారు అన్న ఊహని మాత్రం ఆలోచించారు. అందుకే వాళ్ళ గేమ్ అక్కడే ఆగిపోయింది, సీజన్ కూడా అక్కడే ఆగిపోయింది. ఇంకా వాళ్ళ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తే సీజన్ లేస్తుంది, లేదంటే పడిపోద్ది. ఇంకా ఈ అన్నపూర్ణ స్టూడియోస్ లో అండ్ ఈ సంవత్సరం బిగ్ బాస్ ఎలాగో పోయింది, కానీ మన నాగ్ సార్ మూవీ అయితే ఇంకా దూసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 ని ఆ సినిమా ఈ ప్లేస్ ఆ ప్లేస్ తీసుకొని బాగా ప్రాఫిట్స్ తెస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయింగ్ మై వీడియో. అండ్ అలాగే వచ్చేసి ఇంకేమన్నా మీకు ఏమన్నా అంటే ప్లేయర్స్ లో ఎలాంటి అంటే ఇప్పుడు తనూజ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ కళ్యాణ్ డెమోని ముగ్గురులో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మీరు కోరుకుంటున్నారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఎలాంటి గేమ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీటన్నిటి గురించి ఏమన్నా మీకు ఒక క్లారిటీ ఉంటే అండ్ జరుగుతున్న ఎపిసోడ్స్ లో ఎక్కడైనా నెగిటివిటీ ఉందా, ఎక్కడైనా పాజిటివిటీ ఉంటే ఎవరిలో ఉంది అన్నది ప్రతి ఒక్కటి కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్న మీ అనాలిసిస్ కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎలిమినేషన్ అప్డేట్ తో పాటు రేపటి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.